గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. సెప్టెంబర్ 2వ తారీఖు మనకి పోలాల అమావాస్య వచ్చింది. ఇది సోమవారం రోజు రావడం, అమావాస్య సోమవారం కలిసి రావడం అనేటటువంటిది చాలా విశేషం. అందుకని దీన్ని అమాసోమ వ్రతం అని కూడా పిలుస్తారు, అమాసోమ వ్రతం రోజున కూడా పిలుస్తారు. అయితే అది రెండూ కలిసి వచ్చాయి, పోలాల అమావాస్య కలిసి వచ్చింది, అమాసోమ వ్రతం కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి మహాపర్వదినం అయ్యా అని చెప్పి చాలామంది పెద్దలందరూ కూడా మనకు చెప్పారు. అయితే సాధారణంగా ఈ వ్రతం యొక్క విశిష్టత ఏమిటి, లేదా ఈ అమావాస్య రోజున ఏమి చేయాలి ముత్తైదువులు స్త్రీలు అందరూ కూడా అన్నట్లయితే కనుక, ముఖ్యంగా ఎవరికైతే సంతానము లేదో ఆ స్త్రీలందరికీ కూడా ఈ యొక్క పోలాల అమావాస్య అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం కలగడం కోసం చాలామంది ఈ పోలాల అమావాస్యని ఖచ్చితంగా ఆచరిస్తారు. అలాగే సంతానానికి ఆరోగ్యము ఆయుష్ కలగడం కోసం, ముఖ్యంగా చాలామందికి సంతానం పుట్టినా కూడా ఏదో ఒక గండము చేత, ఏదో ఒక మృత్యుగండము చేత చిన్న వయస్సులోనే చనిపోయేటటువంటి సంతానాలు చాలామంది ఉంటూ ఉంటారు. లేకపోతే హార్టిజం రావడం కానీ, అంగవైకల్యాలు రావడం కానీ, లేదా శారీరక రుగ్మతలు చిన్నప్పుడే రావడం కానీ, అస్వస్థత గురవుతూ ఉండడం కానీ, అస్తమాటు ఏదో రకమైన నలత రావడం కానీ, జ్వరాలు, రొంపలు, శ్లేష్మాలు, రకరకాల ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇలాంటి అనేక రకాల రోగాలతోటి పిల్లలు బాధపడుతూ ఉంటే కనుక అలాంటి వారు కూడా ఈ యొక్క పోలాల అమావాస్య వ్రతం చేస్తేట ఖచ్చితంగా ఆ పిల్లలకి ఆరోగ్యం కుదుట పడడమే కాకుండా వాళ్ళకి దీర్ఘాయుష్షు కలుగుతుంది, మృత్యుగండాలు పోతాయి, మృత్యు దోషాలు పోతాయి. కాబట్టి పిల్లలు ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఒకటి, పిల్లలు లేనివారు పిల్లలు కలగడానికి ఆచరిస్తే, సంతానం ఉన్నటువంటి వారు సంతానం బాగుండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, వాళ్ళకి రాబోయేటటువంటి రోజుల్లో మృత్యుగండాలన్నీ తొలగడానికి, ప్రమాదాలు ఏవి జరగకుండా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క పోలాల అమావాస్య వ్రతాన్ని చాలా భక్తిగా శ్రద్ధగా ఆచరిస్తూ ఉంటారు. అంత విశేషం ఈ యొక్క పోలాల అమావాస్య వ్రతం. అయితే సాధారణంగా శ్రావణ అమావాస్యని పోలాల అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వ్రతం చేసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా కొంతమందికి పూజారులు దొరకక ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉండేవారు ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియ కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం మేము ఏం చేసామంటే కనుక ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఏ రకంగా ఆచరించాలో ఆ విధానం అంతా కూడా పూజతో సహా, మంత్రాలతో సహా, కథతో సహా మీ అందరికీ అర్థమయ్యేలాగా స్పష్టంగా వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే చక్కగా మీకు పోలాల అమావాస్య వ్రత విధానం పూజ వస్తుంది. చక్కగా వ్రతాన్ని మీరు చూస్తూ, అంటే ఫోన్ ఎదురుకుండా పెట్టుకుని ఆ ఫోన్లో మీరు చూస్తూ చక్కగా మీ ఇంట్లో ఆ వ్రతాన్ని చక్కగా ఆచరించుకోవచ్చు. అయితే ఈ రకంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచరించండి, ఇది ప్రధానమైన విషయం. ఇక అమాసోమ వ్రతం యొక్క విశేషం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అమావాస్య సోమవారం కలిసి రావడం వల్ల చాలా విశేషము అని. అయితే సాధారణంగా ఈ 16 సోమవారాల వ్రతం చేయడానికి చాలామంది కుతూహలపడుతూ ఉంటారు. అందులోనూ ఈ సోమవారం నాడు ప్రారంభం చేసుకోవడం వల్ల ఈ 16 సోమవారాల వ్రతం విశేషం చాలా ద్విగుణీకృతంగా పనిచేస్తుంది. ఏమిటి 16 సోమవారాల వ్రతం అంటే కనుక, ఎవరికైనా సరే జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే, సమస్య లేని మానవుడు ఉండడు, కోరిక లేని మానవుడు ఉండడు. ఉద్యోగమా, వివాహమా, సంతానమా, ఆరోగ్యమా, లేకపోతే విదేశీయానమా, లేకపోతే ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు అవడాలా, వ్యాపార వృద్ధ, రుణ విముక్త, కోర్టు సమస్యల, ఇలాంటివి ప్రతి ఇంట్లో ఉండేటటువంటి సాధారణమైన సమస్యలన్నిటికీ కూడా గొప్ప పరిష్కారం ఏమిటి అంటే కనుక 16 సోమవారాల వ్రతం. ఇది అమాసోమవార వ్రతం రోజు ప్రారంభం చేసుకుంటే చాలా మంచిది అని. అయితే ఈ వ్రతం ఏమిటి అంటే కనుక ఏమీ లేదు, ఈశ్వరుడికి పూజ చేసుకోవడం, శివార్చన చేసుకోవడం, శివుడికి పూజ చేసుకోవడమే ఆ సోమవార వ్రతం మహత్యం. వరుసగా 16 సోమవారాలు చేయాలి అని. అయితే దాని విధానం కూడా మీకు తెలిసినా తెలియకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా మీ అందరూ కూడా ఈ యొక్క 16 సోమవారాల వ్రతం ఎలా చేసుకోవాలో కూడా దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా మేము పూజా విధానం, కథ, మంత్రాలన్నీ కూడా మీకు ఆ యొక్క వీడియోగా తయారు చేసి దానికి లింక్ కూడా కింద ఇచ్చాం. చక్కగా మీరు అది క్లిక్ చేసినట్లయితే వీడియో వస్తుంది, చక్కగా కూర్చొని చేసుకోవచ్చు మీ ఇంట్లో వీడియో ఎదురుకుండా పెట్టుకుని. అయితే ఈ వ్రతాలు ముఖ్యంగా పోలాల అమావాస్య వ్రతం ఖచ్చితంగా ఆచరించడం ముఖ్యము. దాంతోపాటుగా ఎవరికైనా కోరికలు కానీ సమస్యలు కానీ ఉన్నవాళ్ళు 16 సోమవారాల వ్రతం ఈ యొక్క సోమవారం ప్రారంభించవచ్చు అని విశేషం. అంత విశేషమైనటువంటి మహాపర్వదనం ఈ సోమవారం రాబోతోంది. కాబట్టి ముఖ్యంగా స్త్రీలకి దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని, సౌభాగ్యాన్ని కూడా ఈ పోలాల అమావాస్య వ్రతం రోజు ఇస్తుంది. కాబట్టి అంత విశేషమైనటువంటి వ్రతం ఈ యొక్క అమావాస్య రోజు వచ్చినటువంటి పోలాల అమావాస్య వ్రతం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి సాధ్యమ తల్లి కూడా చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించుకోవడం వల్ల మీ అందరికీ కూడా
ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సంతానాభివృద్ధి, కుటుంబ వృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉండడానికి ఏ అనుమానం లేకుండా ఈ యొక్క వ్రతం పనిచేస్తుంది. కాబట్టి మన పూర్వీకులు అందరూ ఆచరించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆచరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఏ రకంగా ఆచరించాలి అంటే కనుక దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా కంద మొక్క కావాలి. దీనికి కంద మొక్క తీసుకుని, కంద మొక్క ఒక్కటి కాకుండా పిలకతో ఉన్న కంద మొక్క తీసుకోవాలి అని అంటే కనుక సంతానంతో సమానం అనమాట. అది ఆ రకంగా తల్లి బిడ్డ ఉండేటటువంటి మొక్క అని అర్థం అనమాట. కాబట్టి ఏదో గొడ్రాళ్ళ లాంటి దానిలో ఒక మొక్క కాకుండా సంతానంతో కలిగిన మొక్కను తీసుకోమన్నారు. అందుకని చిన్న మొక్క ఏదైనా పక్కన వచ్చినటువంటి కంద మొక్కను తీసుకుని మట్టితో కూడుకున్నటువంటి దిబ్బ అక్కడ పెట్టుకుని, అలాగే ఒక గౌరీదేవుని ఇంట్లో ఉండే గౌరీదేవుని పెట్టుకుని, లేదా గౌరీదేవి లేకపోతే పసుపుతో తయారు చేసుకుని చక్కగా విఘ్నేశ్వర పూజ చేసుకుని, ముఖ్యంగా పసుపు కొమ్ములతోటి తోరాన్ని కట్టుకుని అంటే కనుక 5 రకాల ముళ్ళు కానీ లేకపోతే 9 రకాల తోరాలతోటి కానీ దారాలతోటి కానీ ఈ యొక్క పసుపు కొమ్ముతోటి తోరాలు తయారు చేసుకుని ఆ పసుపు కొమ్ముని ఆ తోరంతో అక్కడ పెట్టుకుని పూజ చేసుకుని అది ఆ మొక్కకి కట్టడం, మీ కట్టుకోవడం, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ముఖ్యంగా ఆడపిల్లలకు కట్టడం, ఇలా చేయమని చెప్పేసి శాస్త్రం ప్రకారంగా చెప్పారు. చక్కగా కథ వినడం, అక్షతలు శిరస్సు మీద వేసుకోవడం, ఆ రోజు ముఖ్యంగా నైవేద్యాలుగా మీ ఇష్టం పిండి వంటలు ఏవైనా సరే, ఉండ్రాళ్ళు కానీ లేకపోతే పెరుగులో పోసిన ఉండ్రాళ్ళు అంటారు, మజ్జిగలో పోసిన ఉండ్రాళ్ళు అంటారు, లేకపోతే కనుక అటుకులు పులిహార చేస్తారు, చాలామంది మామూలు పులిహార చేస్తారు, దద్దోజనం చేస్తారు, చక్కెర పొంగలి చేస్తారు, క్షీరాన్నం పరవాన్నాన్ని చేస్తారు. ఇలాగా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆచారాలు 3 కానీ 5 కానీ లేకపోతే 11 పిండి వంటలు కానీ లేదా ఒక పిండి వంట కానీ ఓపికను బట్టి చేసుకుంటూ ఉంటారు. ఈ రకంగా పిండి వంటలు నైవేద్యం పెట్టడం అనేటటువంటిది చేస్తే కనుక, ఆ రకంగా వ్రతాన్ని చేస్తే కనుక మీకు చాలా సౌభాగ్యం, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి కుటుంబ సంతాన వృద్ధి కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చక్కగా ఆచరించుకోవడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ 2వ తారీఖు సోమవారం నాడే ఈ యొక్క పోలాల అమావాస్య వచ్చింది. కాబట్టి ఆ రోజు అందరూ కూడా ఆచరించుకునే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.